దుర్గమ్మకి కనకదుర్గమ్మ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? పురాణాల్లో మరియు విజయవాడలో చెప్పుకునే ఒక కథ ప్రకారం ఒకప్పుడు ఇంద్రకీలాద్రిపై ఎలాంటి ఆలయం ఉండేది కాదు. అక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో రాతిపైన వెలసిన కాళీ రూపంలో ఉండేవారు. ఆ రూపం ఎంత భయంకరంగా ఉండేదంటే ఎవరూ దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడేవారు. రాత్రి అయితే చాలు గజ్జెల శబ్దం వినిపిస్తుందని, అమ్మవారు వీధుల్లో తిరుగుతారని ప్రజలు నమ్మేవారు. అందుకే సాయంత్రం అవగానే అందరూ తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉండేవారు. ఆ సమయంలో విజయవాడను పాలిస్తున్న రాజు మాధవవర్మ ఎంతో ధర్మపరుడు. కానీ అతనికి ఒక బాధ. అతనికి సంతానం లేదు. అందుకే ప్రతిరోజు ధైర్యం చేసి మరీ అమ్మవారి దగ్గరకు వెళ్ళి ప్రార్థించేవాడు. అలా కొంతకాలానికి అమ్మవారి కరుణతో రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. రాజు ఆనందంతో అక్కడే అమ్మవారికి ఒక ఆలయం నిర్మించాడు. కాలం గడిచింది. యువరాజు పెద్దవాడయ్యాడు. ఒకరోజు రథంపై ఇంద్రకీలాద్రి వైపు వెళ్తుండగా చీకటిలో ఒక చిన్న బాలుడు రథం కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ బాలుడి తల్లి బాధతో రాజు దగ్గరికి వచ్చి, "నాకు న్యాయం చేయండి మహారాజా" అని ఏడ్చింది. రాజు చాలా బాధపడ్డాడు. కానీ ధర్మం ముందు అందరూ సమానం. అందుకే తన సొంత కుమారుడికే శిక్ష విధించాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. ఆశ్చర్యకరంగా ఆకాశం నుంచి బంగారు నాణేలు కురవడం మొదలైంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఆకాశంలో అమ్మవారి రూపం చూస్తూ, "తల్లి, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటావా?" అని ఏడ్చాడు. అప్పుడే అద్భుతం జరిగింది. చనిపోయిన ఆ చిన్న బాలుడు మరియు యువరాజు ఇద్దరూ ఒకేసారి మళ్ళీ ప్రాణం పొంది లేచారు. అందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు. ఆ రోజు బంగారం కురిసిన రోజు కావడంతో అమ్మవారిని కనకదుర్గమ్మ అని పిలవడం ప్రారంభమైంది.